హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే ఇక్కడ జరుగుతున్న ఫార్మాలిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేము ఎవరి ద్వారా చూసినాము, అంటే ఎవరి ద్వారా తెలుసుకున్నాము ఈ ఫార్మాలిటీ గురించి, అసలు ఏంటిది, ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఈ వీడియోలో. వీడియో చూసిన తర్వాత ఈ ఫార్మాలిటీ మీ సైడ్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ది షో. షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఎవరికైనా తెలుసా ఈ ఫార్మాలిటీ గురించి అయితే చెప్పండి. ఈ మాసం అయితే అధిక మాసం అయితే వచ్చింది కదా, దాని గురించి ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అట్లా వచ్చినప్పుడు కూతురికి అల్లుడికి ఒంటి నిండా బట్టలు పెట్టి ఏదో కట్టం పెట్టి ఇంకేమేమో చేయాలనంట. సో మా వాళ్ళు అయితే వస్తున్నారు ఆ ప్రాసెస్ చేయడానికి. ఫుల్గా చూపిస్తా. ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేసేసారు, వీడియోలు కూడా చూస్తున్నా. కాకపోతే మా వాళ్ళకైతే ఇప్పుడు వీలైంది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంకా మాసము. వీడియో ఎండ్ వరకు చూడండి. మా షార్ట్ అండ్ స్వీట్ ఫార్మాలిటీస్ అయితే మంచిగా ఉంటాయి అండ్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఎవరైనా ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నారా లేదా కింద కమెంట్ చేయండి. మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ప్లస్ ఆదేశం. రావాలి రావాలి తొందరగా. హాయ్ చెప్పు. వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో. హాయ్ 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 చెప్పు. వెళ్ళిపో. నన్ను చూడగానే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయా? చూసిరా నా కోడలకి? నన్ను చూడగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి నిజంగానే. నాకు పిట్టే. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ వస్తుంది ఫ్రెండ్స్ నా కోసం మస్తు రోజుల తర్వాత. చూడండి మామిడి పళ్ళు తీసుకొస్తుంది. వచ్చింది గోజ అంట. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. హాయ్ అన్నయ్య. మా వదినేది, మా వదినకి చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటారు. వదిన తొందరగా రావాలి. జ్వరం వచ్చి ఇప్పటిదాకా ఫుల్ తినేసరికి అలసిపోయినాం. షాపింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అట్లా మొత్తానికి మా వాళ్ళు అయితే వచ్చిర్రు. వచ్చిన తర్వాత వెళ్ళినాం అనమాట బయటకి. అంటే లంచ్ టైం అయిపోయి నుండి తిన్న తర్వాత ప్రాసెస్ అయితే మళ్ళీ ప్రశాంతంగా చేసుకుందామని బయటకైతే వచ్చినాము. మాకు వాయనంకి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకుంటున్నారు. 5 రకాల పండ్లు 33 చొప్పున ఉండాలంట. ఒక షాప్లో అయితే ఇట్లా యాపిల్స్ తీసుకుంది. ఎందుకంటే బేసిక్గా నేను రోజు జ్యూస్ తాగుతాయి, ఏబీసీ జ్యూస్, దానికి యూజ్ అవుతాయి కదా పండ్లు అని చెప్పేసి నేను యాపిల్ తీసుకోమన్నా. ఆల్మోస్ట్ ఇంకా జోకేషిరు ఒక 3-3.5 కేజీలలో 33 యాపిల్స్ అయితే వచ్చినాయి. హ్యాపీగా మంచి ఒక నెల రోజుల పాటు జ్యూస్కి యూజ్ అవుతాయి అనుకున్న తర్వాత లాస్ట్కి తీసుకునేటప్పుడు ఇట్లా పొమగ్రనేట్ ఎప్పుడైనా నేను కట్ చేపించి తీసుకుంటా. కట్ చేసిన తర్వాత పండు నచ్చకపోయేసరికి అంటే వద్దు అని అంటే అసలు ఏవి కూడా ఇవ్వనని చెప్పేసి ఇవ్వలేదు. ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. జీవితం అంటే అన్నిటిని భరించుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పోవడమే కదా. ఎందుకంటే అందరూ మనలాగానే ఉండాలని రూల్ ఉండదు కదా. సో ఉగాది పచ్చడిలాగా ఉంటారు మనుషులు లాంటి వాళ్ళు. అట్లా మొత్తానికైతే ఇంకా అక్కడ పనులు అయితే తీసుకోలేదు, ఇంకా వేరే ప్లేస్లో తీసుకున్నాము. ఇంకా నేను వదిన అమ్మ బయటకైతే పోయినామన్నమాట. సో అట్లా పోతూ ఉంటే ఇంకా మా అమ్మ ఏం తీసుకున్నావు బట్టలు అని అడిగితే నేను డ్రెస్ అని చెప్పిన. డ్రెస్ ఎవరైనా తీసుకుంటారా, చీర తీసుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ షాపింగ్ మాల్కి అయితే పట్టుకొచ్చింది. సో అట్లా మొత్తానికైతే మళ్ళీ షాపింగ్ మాల్కి వచ్చి శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. మా అమ్మ వచ్చిందంటే అంత ఈజీగా సెలెక్ట్ చేయదు. ఒక 10 శారీస్ అయినా వేసుకొని చూడాల్సిందే. నచ్చిన తర్వాత కూడా మళ్ళీ వేసుకున్న తర్వాత కొన్ని మొహానికి సెట్ అయినాయా లేదా అట్లా చూస్తుంది అన్నమాట. సో అందుకే బేసిక్గా నా శారీ సెలెక్షన్స్ మా వాళ్ళే చేస్తారనమాట. నేను చాలా తక్కువ టైమ్స్, ఎందుకంటే నాకు తెలిసినా కూడా నేను వాళ్ళ మీద డిపెండ్ అయిపోయాను అనమాట శారీస్ విషయంలో. సో అట్లా వాళ్ళు ఏది వేపిస్తే అదైతే వేసుకుంటున్నా. నేను వేసుకున్న శారీస్లో ఏ శారీ తీసుకున్నా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నాకు ఏ శారీ మంచిగా అనిపించింది అనేది కూడా చెప్పండి. పూలు, పండ్లు, చీర, ఇక మా ఆయనకు బట్టలు, పిల్లలకు బట్టలు అన్నీ కూడా తీసేసుకొని ఇంటికైతే బయలుదేరినాం. ఫార్మాలిటీ అయితే చూడండి. ఇంకా హలో ఎవ్రీవన్, చూసిరు కదా అన్నయ్య అబ్బట్లు చూడు. నువ్వు ముంగటచ్చి కూర్చొని ఇంకా ఆయన వెనుకకున్నావు కాబట్టి ఆ మాత్రం మాట్లాడినా. అట్లాంటి చెప్పాలా పక్కకు దాంట్లోకి మ్యాగ్ తీసుకో. హలో ఎవ్రీవన్, మొత్తానికి అయితే అన్ని రెడీ చేసేసుకున్నాం. చెప్పినా కదా మా ఊళ్ళో అయితే ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది, అది చేయడానికి వచ్చిరని. అధిక మాసం అంటే ఈ మాసం ఎంత వచ్చిందమ్మా ఎక్కువ అంటే అధిక మాసం అంటే ఇట్లా చెప్దుదా చెప్పవా? అమ్మ కెమెరా ముందుకు రానికి కొంచెం సిగ్గుపడుతుంది. సో అందుకని చెప్పేసి మా వాళ్ళు అయితే ఏమేమి తీసుకొచ్చారు ఏంటి ఫార్మాలిటీ గురించి మొత్తం క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి. సో ఇప్పటికైతే ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా. గాజులు, పువ్వులు. అసలు విషయం చెప్పలేను కదా అధిక మాసం ఎందుకు వచ్చిర్రు అంటే ఆడిబిడ్డకు అల్లునికి బట్టలు అండ్ ఇవన్నీ వస్తువులు. ఏం వస్తువులు ఇవన్నీ చూసి అయితలేదన్నమాట.
ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నారు, అందుకే నేను వీడియో చేసుకొని ఇస్తలేను. ఏ వస్తువైనా 33 పెట్టాలంట పైసలతో సహా. చూసిరు కదా ఇక్కడ 33,000 తెస్తే బాగుండు కానీ 3300 తెచ్చిరు. 3333 రూపాయలు పైసలు అండ్ 33 మామిడి పండ్లు కనిపిస్తున్నాయా రేయాన్స్? జామ పండ్లు 33 జామ పండ్లు, 33 అల్లనేర పండ్లు, 33 గ్రేప్స్ ఏవైనా 33 అండ్ గాజులు కూడా 33. బట్టలు ఇంకో నాకైతే ఖతర్నాక్ పట్టు చీర తీసుకొచ్చారు మా వాళ్ళు, చూపిస్తా ఒకసారి. చాలా కాస్ట్లీ పట్టు చీరని, ఇక కాస్ట్ అవన్నీ ఎందుకులే కానీ సూపర్ గా ఉంది కదా. అండ్ మా ఆయనకు బట్టలు, మా పిల్లలకి బట్టలు, సో అందరికి కూడా చూపిద్దాం ఒకసారి. యాక్చువల్ గా స్పెషల్లీ ఖచ్చితంగా తేవాల్సింది అయితే పల్లెం. అంటే లాస్ట్ టైం తెచ్చిరే గంగాలం తెచ్చిరు పెద్దది, ఈసారి అయితే తాంబూలం తీసుకొచ్చారు. అదేంటి కాజుకట్లు చూపించాలి? కాజుకట్లు ఫస్ట్ చూపించిన ఇవన్నమాట. సో మా ఫార్మాలిటీ ఏంది అనేది అయితే వీడియో ఎండ్ వరకు చూసి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఫాలో అవ్వండి. అదన్నమాట ఫార్మాలిటీకి సంబంధించిన అయితే చెప్పినా కదా. మా వాళ్ళు ఈ ఫార్మాలిటీ ఎక్కడి నుంచి చూసిరు, ఎక్కడి నుంచి తెలుసుకురు అనేది పక్కకు పెడితే నేను ఈ దానికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలామంది కమెంట్ చేసిరు, మనం గౌన్లము, మనం ఇట్లా ఓన్లీ కొమ్మటోళ్ళకి వస్తాయి ఇట్లాంటి ఫార్మాలిటీస్ అని చెప్పేసి. ఎవరిదైతే ఏముందండి, మనకు నచ్చితే ఫాలో అవుతాం, లేకపోతే లేదు. మా వాళ్ళకి నచ్చింది ఫాలో అవుతున్నారు, ఇంకా ఒక్కోళ్ళు అందరూ కూడా ఫాలో అయ్యారు అన్నమాట. ఏదో విధంగా ఇట్లా ఆడబిడ్డతో నీకు కొంచెం మంచిగా కనెక్షన్ అయితే పెరుగుతుంది కదా, నాకైతే మంచిగా అనిపించింది. సో అట్లా మొత్తానికైతే ఇంకా మా వాళ్ళు అయితే ఫార్మాలిటీ అయితే చేస్తున్నారు. ఫస్ట్ బట్టలు పెట్టేసారు అనమాట, అందరికీ పెట్టిన తర్వాత ఇంకా ఒక్కొక్క ఐటెం తెచ్చినవి ఉంటాయి కదా, చెప్పినాను కదా అన్ని 33 అట్లా. ఫస్ట్ పువ్వులు గాజులు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు తెచ్చినటువంటి పండ్లు పూలు అన్నీ కూడా పెడుతురు. యాక్చువల్గా ఫుల్ బిజీ ఉన్నా ఈ వీడియో ఎడిట్ చేసే టైంలో, అయినా కూడా వీడియో పెట్టాలని పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో పెట్టేటప్పటికి అధిక మాసం అయిపోయింది. అధిక మాసంలో పెడితే అట్లీస్ట్ ఒకవేళ పాటించాలి అనుకునే వాళ్ళు పాటించేటోళ్ళు. కాకపోతే మా ఊళ్ళకి ఫస్ట్ ఒక 15 days అనేది అంటే పని రాలేదనమాట, మంచి ముట్టు వచ్చి అట్లా పని రాలేదు. సో అందుకని చెప్పేసి లాస్ట్లో పెట్టిర్రు. ఇంకా నా వీడియో ఎడిటింగ్ అయ్యి పోస్ట్ చేసేసరికంటే మస్తు లేట్ అయిపోయింది. యాక్చువల్గా దీనికన్నా ముందు మస్తు వ్లాగ్స్ ఉన్నాయి, కాకపోతే దీన్నే ఫస్ట్ పోస్ట్ చేయాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎవరికి యూజ్ అవ్వకపోవచ్చు, బట్ మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మాత్రమే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నా. మీ అందరికీ ఎట్లా అనిపించింది చెప్పండి. చిన్న ఫార్మాలిటీస్, బంధుత్వాలు వాటన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషిని కాబట్టి నాలాంటి వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు. అట్లీస్ట్ దూరంగా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం కనెక్షన్ పెరుగుతుంది, ప్రేమలు పెరుగుతాయి అనేటువంటి చిన్న ఉద్దేశంతో ఇట్లాంటి చిన్న ఫార్మాలిటీస్ మన తెలుగు సాంప్రదాయాలు అయితే పోస్ట్ చేస్తున్నా. కొంతమంది పెట్టిరు ఇది కోమటోళ్ళది అది ఇది అని చెప్పేసి. ఎవరిదైతే ఏముందండి, మనకు నచ్చితే పాటిస్తాం, లేకపోతే లేదు. పాటించినామనంటే అట్లా లైట్ తీసుకోవాలి, అంతేగాని ఇది మనది కాదు అది ఇది అనడం అని అంటే నాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. అంటే మనం చూసి ఇంకొకరు ఫాలో అవ్వాలని కాదు, కానీ దాని మధ్యలో ఉన్న ప్రేమ, మనకిస్తున్న ఇంపార్టెన్స్ తెలుసుకోవాలనేది మాత్రమే నా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మంచి ఫెస్టివల్ అయితే జరుగుతుంది, దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఫర్దర్గా ఛానల్లో పోస్ట్ చేస్తా. బిజీగా ఉన్నా కూడా మొత్తానికి ఈ వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా. ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఒక్కసారి ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోలు చూడండి. మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి, ఫ్యామిలీని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతాయి. అండ్ చాలామంది అంటున్నారు ఈ మధ్య మినీ వ్లాగ్స్ చేయండి అని చెప్పేసి. డెఫినెట్గా ట్రై చేస్తా. అంటే చాలా బిజీగా ఉన్నానన్నమాట, అందుకని చెప్పేసి మినీ వ్లాగ్ చేయడం కుదరట్లేదు. డైలీ వ్లాగ్స్ కానీ ఇప్పుడు డే ఇన్ మై లైఫ్ అట్లా చేయమని అడుగుతున్నారు యూట్యూబ్లో ఎస్పెషల్లీ. డెఫినెట్గా ట్రై చేస్తా చేయడానికి. అట్లా మొత్తానికైతే ఇంకా అధిక మాసం అల్లునికి బిడ్డకి వాయనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీలో ఎంతమంది ఈ ఫార్మాలిటీని పాటించిర్రు, కోమటోల్లా గౌన్లోల్లా ఎవరైతే ఏముంది పాటించారు అనేది కామెంట్ చేయండి. ఇది మా ఫార్మాలిటీ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో వరకు యూజ్ కదా. బాయ్ ఎవ్రీవన్, ఇంకొక మంచి వ్లాగ్ తో ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చెప్పండి.